ఒక బ్రాండ్ అంటే కేవలం లోగోనా లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కదా. ఈరోజు మనం ఒక శక్తివంతమైన బ్రాండ్ను ఎలా నిర్మించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం, అది ఒక మ్యాప్ సహాయంతో. సో ఈ జర్నీకి సిద్ధమైపోండి. సరే, ముందుగా ఒక బేసిక్ క్వశ్చన్. అసలు బ్రాండ్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే అదొక లోగో లేదా ఒక పేరు అనుకుంటారు. కానది నిజమేనా? ఒక్కసారి మనం కామన్గా అనుకునే విషయాల గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. అవును, బ్రాండ్ అంటే లోగో కన్నా చాలా ఎక్కువ. అదొక వస్తువు కాదు, అదొక మ్యాప్, ఒక ప్రయాణం లాంటిది, ఒక గమ్యం. ఆ గమ్యానికి ఎలా వెళ్లాలో చూపించే ఒక క్లియర్ రూట్ మ్యాప్ అన్నమాట. సో ఇప్పుడు ఆ బ్రాండింగ్ మ్యాప్ను ఫాలో అవుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. రైట్, ఏ పెద్ద ప్రయాణానికైనా ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ కదా. మన బ్రాండింగ్ జర్నీలో ఆ ఫస్ట్ స్టెప్ స్ట్రాటజీ, అంటే వ్యూహం. ఇదే మన బ్రాండ్కు సరైన దిశను చూపించే పునాది. ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ స్ట్రాటజీ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఒక బ్రాండ్ ఎందుకుంది, ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నలకు సమాధానమిచ్చేదే ఈ వ్యూహం. లోగో డిజైన్ నుండి మార్కెటింగ్ క్యాంపెయిన్ వరకు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఈ వ్యూహం మీద ఆధారపడే ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇదే మన పూర్తి బ్రాండింగ్ మ్యాప్. ఈ ప్రయాణంలో మనం ఫాలో అవ్వాల్సిన 6 స్టెప్స్ ఇవి. మొదట వ్యూహం, తర్వాత గుర్తింపు లేదా స్టోరీ, ఆ తర్వాత మార్కెటింగ్, సహాయక సామాగ్రి, ప్రచారం మరియు చివరగా కంటెంట్ మరియు ఎంగేజ్మెంట్. గమనించారంటే ప్రతి స్టెప్ దాని ముందున్న స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదొక చైన్ లాంటిది అన్నమాట. సరే, మన మ్యాప్లో నెక్స్ట్ స్టాప్కి వెళ్దాం. ఇక్కడే మనం బ్రాండ్కొక ఆత్మను, ఒక పర్సనాలిటీని ఇస్తాం. సింపుల్గా చెప్పాలంటే బ్రాండ్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేసేది ఇక్కడే. మొదటిది గుర్తింపు. దీన్నే ఐడెంటిటీ అంటాం. ఇది బ్రాండ్కు విజువల్ ఫేస్ లాంటిది. లోగో, రంగులు, డిజైన్స్ ఇవన్నీ చూసి జనాలు ఆహా, ఇది ఫలానా బ్రాండ్ అని వెంటనే గుర్తుపట్టాలి. ఇది ఒక సిగ్నేచర్ లాంటిది. కాని కేవలం చూడటానికే బాగుంటే సరిపోదు కదా. ప్రతి గొప్ప బ్రాండ్కు వెనుక ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంటుంది. ఆ బ్రాండ్ ఎందుకు పుట్టింది, దాని విలువలు ఏంటి అనే కథ. కస్టమర్లతో కేవలం డబ్బు లావాదేవీల సంబంధం కాకుండా ఒక ఎమోషనల్ కనెక్షన్ను క్రియేట్ చేస్తుంది. ఇక ఆ కథను చెప్పే విధానం కూడా చాలా ముఖ్యం. దీన్నే బ్రాండ్ వాయిస్ అంటాం. అంటే బ్రాండ్ ఎలా మాట్లాడుతుంది, ఫ్రెండ్లీగానా లేదా చాలా ప్రొఫెషనల్గానా? సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ నుంచి కస్టమర్ కేర్తో మాట్లాడే వరకు ఈ వాయిస్ అనేది ప్రతి చోటా ఒకేలా స్థిరంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. చివరగా వీటన్నింటికీ మూలం లక్ష్యం. అసలు ఈ బ్రాండ్ ఎందుకుంది? డబ్బు సంపాదించడం కాకుండా దాని అసలు ఉద్దేశమేంటి? ఈ లక్ష్యమే ఆ బ్రాండ్ తీసుకునే ప్రతి నిర్ణయానికి గైడ్గా పనిచేస్తుంది. దీన్నే బ్రాండ్ యొక్క ఆత్మ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం బ్రాండ్ ఇంటర్నల్గా ఎలా ఉంటుందో చూశాం, ఒక పర్సనాలిటీని క్రియేట్ చేశాం. ఇప్పుడు దాన్ని బయటి ప్రపంచానికి ఎలా చూపించాలి, జనాలు బ్రాండ్ని ఎలా చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి అనేదే ఈ సెక్షన్. మళ్ళీ ఒకసారి మన మ్యాప్ చూస్తే మనం ఇప్పుడు 3 ముఖ్యమైన స్టెప్స్లో ఉన్నాం. అవే మార్కెటింగ్, సహాయక సామగ్రి మరియు ప్రచారం. ఈ 3 ఒకదాంతో ఒకటి బాగా కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ప్రతి ఛానల్కు దానికంటూ ఒక స్పెషల్ పర్పస్ ఉంది. ఉదాహరణకు వెబ్సైట్ అనేది ఆన్లైన్ హెడ్ క్వార్టర్స్ లాంటిది. సోషల్ మీడియా ఏమో జనాలతో మాట్లాడటానికి, వాళ్లతో కనెక్ట్ అవ్వటానికి ఒక ప్లేస్. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే బ్రాండ్ మెసేజ్ జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఇక ఇవి బ్రాండ్కు సంబంధించిన ఫిజికల్ వస్తువులన్నమాట. అంటే మనం టచ్ చేయగలిగేవి. ఒక కాఫీ కప్ మీదో, టీషర్ట్ మీదో లేదా బిజినెస్ కార్డ్ మీదో బ్రాండ్ లోగో కనిపించినప్పుడు అది ఆ బ్రాండ్ను జనాల రోజువారీ జీవితంలోకి తీసుకెళ్తుంది. సరే, ఒక బ్రాండ్ గురించి అదే చెప్పుకోవడం ఒకెత్తు. కానీ దాని గురించి వేరేవాళ్లు మాట్లాడితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అదే ప్రచారం, అంటే పబ్లిక్ రిలేషన్స్. మీడియా కవరేజ్, సోషల్ సర్వీస్, ఈవెంట్స్, వీటి ద్వారా బ్రాండ్ రీచ్ను పెంచడమే కాకుండా జనాల్లో నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి మార్కెటింగ్ కేవలం వన్ వే కమ్యూనికేషన్ కాదు. అంటే బ్రాండ్ చెప్పడం, జనాలు వినడం కాదు. ఇప్పుడు అదొక 2 వే కన్వర్సేషన్. బ్రాండ్ మరియు దాని ఆడియన్స్ మధ్య ఒక బలమైన బంధాన్ని నిర్మించడం. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం. కంటెంట్ అంటే ఒక బ్రాండ్ పబ్లిష్ చేసేది, బ్లాగ్స్, వీడియోలు, పోస్ట్లు ఇవన్నీ.
కానీ ఎంగేజ్మెంట్ అంటే ఆ కంటెంట్కి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది. కామెంట్స్, షేర్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఎంగేజ్మెంట్ కిందకే వస్తాయి. సక్సెస్ఫుల్ బ్రాండ్స్ కేవలం కంటెంట్ను తయారు చేయవు, అవి మంచి సంభాషణలను క్రియేట్ చేస్తాయి. ఓకే, మనం మన మ్యాప్లో ఆల్మోస్ట్ చివరి దశకొచ్చేశాం. బ్రాండ్ను నిర్మించడం ఒక ఎత్తైతే, దాన్ని నిలబెట్టుకుని ఇంకా ఇంకా పెరిగేలా చేయడం ఇంకో పెద్ద ఛాలెంజ్. దీనికోసం మనకు కొన్ని పవర్ఫుల్ టూల్స్ అవసరం. ఈ టూల్స్ బ్రాండ్కు సపోర్ట్ సిస్టమ్ లాంటివి. SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఆన్లైన్లో బ్రాండ్ను జనాలు ఈజీగా కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈమెయిల్ ద్వారా కస్టమర్స్తో డైరెక్ట్గా టచ్లో ఉండొచ్చు. ఇక బ్లాగేమో ఆ ఫీల్డ్లో బ్రాండ్ను ఒక ఎక్స్పర్ట్గా నిలబెడుతుంది. సో ఫైనల్గా ఒకసారి ఈ మొత్తం మ్యాప్ను చూద్దాం. చూసారా? స్ట్రాటజీ అనే పునాదితో మొదలై ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని, మార్కెటింగ్ ద్వారా దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, కంటెంట్ ద్వారా సంభాషణలు జరిపి, గ్రోత్ టూల్స్తో దాన్ని ముందుకు తీసుకెళ్లడం. ప్రతి అడుగు ఎంత లాజికల్గా తర్వాతి అడుగు దారితీస్తుందో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదే మొత్తం ప్రాసెస్ యొక్క సారాంశం. బ్రాండింగ్లో ఏదీ విడివిడిగా పనిచేయదు. అన్ని భాగాలు కలిస్తేనే అదొక పవర్ఫుల్ సిస్టమ్గా మారుతుంది. అయితే ఈ ఫ్రేమ్వర్క్ ఒక గైడ్ మాత్రమే. గుర్తుంచుకోండి, ప్రతి బ్రాండ్ ప్రయాణం చాలా యూనిక్గా ఉంటుంది. మరి ఈ మ్యాప్ను ఉపయోగించి ఒక బ్రాండ్ తన ప్రత్యేకమైన గమ్యాన్ని ఎలా చేరుకోగలదు? ఒక్కసారి ఆలోచించండి.